హలో వ్యూవర్స్, గోధుమ పిండితో కరకరలాడే అప్పాలు అయితే చేసి చూపిస్తానండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి. ఎలా చేయాలో చూసేయండి. మరి గోధుమ పిండి తీసుకున్నానండి. మనం ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఉప్పు, కారం, అలాగే నువ్వులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు అనమాట. చూసారు కదా, పిండిని అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకోవచ్చు, లేదంటే పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇలా చిన్న ఉండలు చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, చేయడానికి ఈజీగా ఉంటుంది, ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఉండలన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా ఎంత పల్చగా వచ్చిందో. ఇలా అన్నింటినీ ఒక దగ్గర చేసి ఇలా పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి వేయించేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎండినా కూడా క్రిస్పీగానే వస్తాయి. అన్నింటినీ ఇలా చేసేసుకోవాలన్నమాట. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసేసుకోండి. మామూలుగా అయితే మనం బియ్యం పిండితో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి ఇందులో వేసేసుకొని బుడగలు రానంత వరకు ఉంచేసుకోవాలన్నమాట. ఇలా రెడ్ కలర్ వచ్చేసాయి కదా, తీసేసుకోవాలి. అన్నింటినీ అలాగే చేసేసుకోవాలి. చాలా తొందరగా వేగిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. పల్చగా చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి. చూసారు కదా, కలర్ అయితే ఇలా వచ్చేసాయి. అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం తీసుకున్న కొంచెం పిండికి ఇన్ని అప్పాలు అయితే వచ్చేసాయి. కొంచెం పిండి తీసుకుంటే చాలా వచ్చేస్తాయి, ఎందుకంటే పల్చగా చేసుకుంటాం కాబట్టి. టేస్టీ టేస్టీ గోధుమ పిండి అప్పాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.